హలో ఎవ్రీవన్, ఫుల్ లెంత్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ కన్జ్యూమ్ చేయలేకపోతే దాని నుండి జనరేట్ అయిన స్మాల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ది ఆర్ఆర్ఆర్ షో క్లిప్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మిస్ అవ్వద్దు. ఈ ఇమాజినేషన్ గురించి మాట్లాడితే ఇందాక ఈ మధ్య నేను ఒక రీల్ అంటే ఒక మీమ్ అనుకోండి. ఆ మీమ్లో ఏముందంటే అమెరికాకి చాట్ జీపీటీ ఉంది, చైనాకి డీప్ సీక్ ఉంది, కొత్తగా వచ్చింది. ఇండియాకి ఏముంది అంటే ఆస్ట్రాలజీ ఉంది, నక్షత్రాలు, ఈ రాశి ఫలాలు, వీటన్నిటి గురించి మాట్లాడుతున్నారు. ఇది గొప్పగా కాదు, కించపరుస్తున్నట్టు మాట్లాడుతున్నారు. సో అంటే బట్ యాక్చువల్లీ గొప్పని బట్ అదే అడగబోతున్నా, అంటే యాక్చువల్లీ ఇది సైన్సా అండ్ మీరు నమ్ముతారా? ఫస్ట్ క్వశ్చన్, ఇది సైన్సా అండ్ మీరు నమ్ముతారా? సెకండ్, ఇప్పుడు నేను ఇంతకుముందు ఇక్కడికి ఆధ్యాత్మం వైపు ఇది ఇంత ఎక్స్ప్లోర్ చేయకముందు ఒకలాగా ఆలోచన ఉండేది నాది. నన్ను ఈ వైపుకి తీసుకొచ్చింది సద్గురు. హిస్ వన్ థింగ్ దట్ హీ సేస్ ఇస్ స్టాప్ బిలీవింగ్ ఎనీ డామ్ థింగ్. తెలిస్తే తెలుసు, తెలియకపోతే నాకు తెలియదు స్వామి, నేను నేర్చుకుంటాను. దిస్ ఈజ్ నైస్. దేవుడున్నాడా? తెలీదు. మీరు చూసారా? ఎవరిని చూసారా? ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్న శక్తి ఏదన్నా ఉండొచ్చు. ఎక్కడి నుంచి వస్తుంది? అంత సృష్టి ఎక్కడి నుంచి జరుగుతుంది? చిన్నప్పటి నుంచి ఇంత ఉన్నప్పటి నుంచి ఇంతవరకు మిమ్మల్ని ఎవరైనా లాగితే పెరిగారా? ఈ సృష్టి జరుగుతుంది లోపల నుంచి జరుగుతుందా? సో సృష్టికర్త అంటే ఎక్కడ ఉండొచ్చు? ఇలాంటి బేసిక్ స్టెప్ బై స్టెప్ వెరీ రేషనల్ లాజిక్ ఈజ్ క్లియర్లీ అండర్స్టాండబుల్. Of course, there is a much larger phenomena of life happening. చాలా సృష్టి అనేది చాలా పెద్ద ఒక ప్రాసెస్ లాగా జరుగుతుంది. You approach it in your understanding of life. This is where I am. I'm very happy here. So do you believe in astrology? I don't believe in astrology. But is astrology a legitimate science? Astrology I don't give a damn about. Jyotisha Shastra is a perfectly legitimate science. So actually ఏంటి డిఫరెన్స్ జ్యోతిష్ శాస్త్రంకి ఆస్ట్రాలజీకి? The most basic difference is padame. ఇప్పుడు astrology, if it's split, it is logos, logy, whatever, is a study of astroకి వ్యుత్పత్తి ఏంటి నాకు తెలియదు. astro అని వాడేస్తున్నాం. బట్ జ్యోతిష is the study of the jyoti. All of us know. ఇప్పుడు బయటకు వెళ్తే మనకు ఈ ప్రకాశానికి, జ్యోతికి ఉన్న సోర్సెస్ ఏంటి? సూర్యుడు, చంద్రుడు, ద మోస్ట్ ఆబ్వియస్ జ్యోతులు. ఇంకా ఈ నక్షత్రాలు, గ్రహాలు, రకరకాల మిగిలిన జ్యోతులు. ఈవెన్ శని గ్రహం, సాటర్న్, January 25 రీసెంట్గా వచ్చిన ఈ నవగ్రహాలు, ద ప్లానెటరీ పెరేడ్, ఆ కంజంక్షన్లో రోజు నేను రాత్రి వెళ్ళి చూసా, ఓకే ఇక్కడ ఉన్నాడు అంగారకుడు కనిపిస్తున్నాడు, గురుడు కనిపిస్తున్నాడు, శుక్రుడు కనిపిస్తున్నాడు, శని కనిపించట్లేదు కంటికి. అండ్ ఇట్ ఈస్ నాట్ విజిబుల్ టు ద నేకెడ్ ఐ. శనిగ్రహాన్ని చూడాలంటే, సాటర్న్ని చూడాలంటే యూ నీడ్ ఎ పవర్ఫుల్ ఎనఫ్ టెలిస్కోప్ or at least binoculars, which are astronomical binoculars. But we knew about Shani Graham, its influences, and what people think is, Shaniki భయపడ్డాలు, సూర్యుడికి చంద్రుడికి మొక్కడాలు, ఇదంతా this is all backward civilization, ఇదంతా ఊరికే మూఢనమ్మకం. బట్ దేర్ ఇన్ఫ్లుయెన్స్ ఇస్ దేర్. మనం ఇక్కడ ఈ భూమిపైన ఇలా ఈ ఆకారంలో ఉన్నాము అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ సోలార్ సిస్టమ్ బీయింగ్ ద వే ఇట్ ఇస్. ది మోస్ట్, ఇప్పుడు అసలు నేను ఎంత నమ్మను, నాకు అక్కర్లేదు, నాకు ప్రూఫ్ చూపించండి అంటే, ది మోస్ట్ ఆబ్వియస్ ప్రూఫ్ ఈస్ హౌ హ్యూమన్ బాడీ, ఎస్పెషలీ ద ఫెమినన్ హ్యూమన్ బాడీ, ఆడవాళ్ళు హౌ ఇన్ సింక్ దే ఆర్ విత్ ద మూన్. ఈ ఋతుక్రమం, చంద్రుడి సైకిల్స్ అంత సింక్లో ఉన్నాయి. ఇఫ్ దే ఆర్ నాట్ ఇన్ సింక్, యూ సీ హౌ టెరబుల్ ఇట్ ఈస్ ఫర్ హ్యూమన్ బాడీ అండ్ ఫర్ లైఫ్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు ఋతుక్రమం అంటే ఏదో ఆడవాళ్ళ శరీరంలో జరిగే ఒక ప్రక్రియ కాదు. ఇక్కడ మనం బతికున్నాం, ఇక్కడ పుట్టామంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దాట్. సో దాట్ ఈస్ ద మోస్ట్ ఆబ్వియస్ థింగ్. ఇక్కడ బికాస్ ఆఫ్ ఎర్త్ సైకిల్స్ ఋతువులు జరుగుతున్నాయి అన్నది దిస్ ది నెక్స్ట్, అట్లీస్ట్ ద మోస్ట్ ఆబ్వియస్, టాంజిబుల్, మనకు గట్టిగా క్లియర్గా చూడగలిగిన ఒక అవగాహన చేసుకోగలిగిన ఒక ప్రక్రియ. అండ్ బికాస్ ఆఫ్ దీస్ సైకిల్స్, వన్స్ వీ అండర్స్టాండ్ ఈ సైకిల్స్ వల్ల ఈ మనం ఇక్కడ భూమిపైన జరుగుతున్న ఈ జీవ ప్రక్రియ ఎలా జరుగుతుంది అన్నదైతే మనకు తెలుస్తుంది. అండ్ అలాగా కొంచెం ఇఫ్ వి ఎక్స్ట్రాపోలేట్ ఇట్ ద సేమ్ రీజనింగ్ ఇంకొంచెం ముందుకి, then we understand that all these
సెలెస్టియల్ ఇన్ఫ్లుయెన్సెస్. ఇప్పుడు అంతరిక్షంలో జరుగుతున్న ఈ ప్రభావాలు వాటి ఈ మన మన జీవితం పైన ఎలా వాటి ప్రభావం ఉంటుంది అన్నది దాని లోతైన ఒక స్టడీ జ్యోతిష శాస్త్రం. సూర్యుడి ప్రభావం మన పైన ఎలా ఉంది, సూర్యుడు ఎందెందుకు వేటికి దోహదపడతాడు. ద మోస్ట్ ఆబ్వియస్ ఇస్ హౌ ఎనర్జెటిక్ యు ఆర్. అఫ్ కోర్స్ చాలా మండే ఎండలు మన దగ్గర ఉండే ఎండలు అయితే హీ సాప్స్ ఎనర్జీ అవుట్ ఆఫ్ యూ. బట్ మీరు సూర్యుడే అసలు సూర్యోదయం కనిపించని దేశాలకు వెళ్ళి చూస్తే వెయిట్ చేస్తుంటారు వాళ్ళు. ఇట్లా సూర్యుడు వచ్చాడంటే ఓ బిలబిలా అని బయటకు వచ్చేసి బీచ్ల మీద ఇక్కడ రోడ్ల మీద ఇట్లా బెంచ్లు వేసేసుకొని ఆ సూర్యుడు వచ్చాడు సన్ బేద్ అని కూర్చుంటారు. హెల్త్ అండ్ విరిలిటీ, ఎంత ఎనర్జీ ఉంది, ఎంత మీకు ఉన్న ఆరోగ్యం భాస్కరాత్ ఇచ్చేత్ అని ఒక ఇట్స్ అ వెల్ నోన్ వర్స్. ఇప్పుడు దేవుళ్ళలో ఎవరినన్నా ఏమన్నా అడగాలి అంటే ఆరోగ్యం ఎవరి దగ్గర నుంచి అడుగుతామంటే సూర్యుడి నుంచి అడుగు. సో సూర్యుడికి మొక్కడం, సూర్యుడికి హారతులు ఇచ్చేయడం, సూర్యుడికి ఈ టైప్ ఆఫ్ నైవేద్యాలు పెట్టడం ఈజ్ నాట్ ఫర్ సూర్యుడు. అక్కడ మండుతున్నాడు, ఆయనకి ఏంటి వాట్స్ అక్కడ ఏం తేడా పడుతుంది? ఇట్స్ ఫర్ అస్. ఇట్స్ ద సేమ్ విత్ ఎవ్రీ డైటీ. ఇప్పుడు దేవతలు అక్కడెక్కడో ఉన్నారు, వాళ్ళు అక్కడ నుంచి మనకి ఏదో చేంజెస్ చేస్తారు కదా. మన దగ్గర దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ దేహం దేవాలయం. దాట్ అండర్స్టాండింగ్ హ్యాస్ బీన్ వెరీ క్లియర్. దాన్ని ఒక కథ రూపంలో చెప్పడానికి, మనకి ఇంకా ఈజీగా అర్థం చేసుకోవడానికి ఇలా ఇవి ఒక దేవుడు, ఆయన భార్య ఈవిడ, వీళ్ళిద్దరికి పిల్లలు వీళ్ళని మొక్కితే ఇవి వస్తుంది అనడం అంతా ఒక మన దేహంలో జరిగే ఒక ప్రక్రియకి ఒక కథ రూపంలో చెప్పడం. ఇప్పుడు శివుడికి ఇన్ని చేతులు ఉంటాయంటే మీరు చూసారా? నేను చూసానా? ఆయన చూసాడా? ఎవరు చూడలేదు. బట్ బాడీ లోపల రుద్రగ్రంథి అన్నది ఇట్స్ అ ఫిజికల్ టాంజిబుల్ లొకేషన్. బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి, ఈ 3 బాడీలో ఉన్నాయన్నది మనకు అవగాహన, మనం వీ కెన్ తెలుసుకోవచ్చు క్లియర్గా. శివుడికి అర్పించే నైవేద్యాలు, విష్ణువుకి అర్పించే నైవేద్యాలు, బ్రహ్మకి అర్పించే నైవేద్యాలు, ఈ గ్రంథులు ఎలా ఎక్కడ ఉన్నాయి బాడీలో, వాటిని ఎఫెక్ట్ చేయడానికి ఏ టైప్ ఆఫ్ ఫుడ్ కావాలి మనకు అన్న దాన్ని బట్టి ఈయనకి ఇది నచ్చుతుంది. అభిషేక ప్రియుడు శివుడు, ఎప్పుడు శివుడిని ఇలా నీళ్లు దారగా కారుతూ ఉండాలి. ఎందుకంటే శివుడికి ఇష్టమవుతుంది అన్నది చిన్నపిల్లలకు చెప్పే ఆన్సర్. ఇన్ దిస్ లార్జర్ స్కేప్ ఆఫ్ క్రియేషన్ మనము చిన్నపిల్ల అంటే డిస్పైట్ ఆల్ అవర్ లాజిక్, దిస్ అపీల్స్ టు అస్ మచ్ బెటర్. ఇప్పుడు శివుడికి నచ్చుతుంది, శివుడి వరాలు ఇస్తాడు అంటే యు ఆర్ అన్లాకింగ్ సంథింగ్ విద్ ఇన్ యువర్ బాడీ. సరే వరం ఇచ్చేశాడు, ఏం చేయగలవు? నువ్వు చేయగలిగిందే చేయగలవు. ఇప్పటిదాకా మనకు తెలిసిన దానిలో మనకు వాళ్ళ వీ హ్యావ్ దేర్ అనుగ్రహం. సరస్వతి అనుగ్రహం ఉంటే వాగ్ధాటి వస్తుంది. ఎక్కడో సరస్వతి బయటకు పైన కూర్చొని ఇచ్చేసింది, మేఘాల్లో కూర్చొని సరస్వతి ఇచ్చేసిందని కాదు. సరస్వతి దేవికి ఉన్న శ్లోకాలు, ఆవిడకి చేసే పూజలు, ఆవిడ రిచువల్స్లో ఉన్న మొత్తం సరస్వతీదేవి యంత్రాలు ఎలా క్రియేట్ చేసి ఉన్నాయంటే మన లోపల ఉన్న ఆ శక్తిని మనమే అన్లాక్ చేయగలగడానికి ఇవన్నీ రిచువల్స్, బయట రిచువల్స్, మంత్రాలు, యంత్రాలు, పూజలు దేవతల గురించి.